125 ఫీట్ల విగ్రహము కొన్ని వందల కోట్ల రూపాయలు అయినాయి అని చెప్పుకుంటున్నాం. కేటీఆర్ జేబులోకి వెళ్ళియలే, ప్రశాంత్ రెడ్డి జేబులోకి వెళ్ళియలే, కేసీఆర్ జేబులోకి వెళ్ళియలే, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇవ్వలే. ఈ అసెట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ది. తెలంగాణ గవర్నమెంట్ని రన్ చేసేది ఎవరు? చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఎవరు? ప్రజెంట్ రేవంత్ రెడ్డి. అది కేసీఆర్ కట్టిండా, రేవంత్ రెడ్డి కట్టిండా, లేకపోతే ఎవరు కట్టిండ్రా పక్కన పెడితే అసలు ఇది ఎందుకు తాళం పెట్టినారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అసెట్, ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ అసెట్ ఎందుకు తాళం పెట్టినారు? దీన్ని ఎందుకు వాడట్లేదు? అండ్ ఏంది మెయింటెనెన్స్? ఏంది మెయింటెనెన్స్ అంటే లోపలికి వెళ్తే అసలు మీరు చూస్తే దూరం నుండి మొత్తం అంబేద్కర్ విగ్రహం వెలిసిపోయిందంతా పైన. మరి ఎవరు అడగాలి దీని గురించి? అండ్ దీన్ని మెయింటైన్ చేయడం రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఎన్నో అసెట్స్ ఉన్నాయి మన తెలంగాణలో. ఈ అసెట్స్ని మీకు మెయింటైన్ చేయడం రావట్లేదు. కానీ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రణాళిక కింద మహాత్మా గాంధీ విగ్రహం కడతామంటున్నారు. ఈ మహాత్మా గాంధీ విగ్రహం బాపు ఘాట్ ఏదైతే ఆల్రెడీ లంగర్ హౌస్ ఉందో దాని కింద మొన్న లవర్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచిగా రొమాన్స్ చేసుకుంటున్నారు ఆ విగ్రహం కింద. బాపు ఘాట్ మీరు లంగర్ హౌస్లో ఏదైతే ఉందో అక్కడ దాని గురించి మాట్లాడుతున్నా. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అండ్ ఇది ఈవినింగ్ అయితే మీరు ఒకసారి ఫోకస్ పెట్టండి, ఇక్కడికి వచ్చేది అందరూ కూడా అత్యధికంగా లవర్సే వస్తారు. అంటే అఫ్కోర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రావచ్చు, కానీ సరదాగా వచ్చి కూర్చొని పోవడానికి వాటికి మాత్రం ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ మా బాధ ఏంటంటే, ఏందమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియో అంటే, ఎవరు అయ్యే జేబులోకి వెళ్ళి ఎవరు పెట్టలేదు పైసలు. తెలంగాణ ప్రజల జేబులోకి వెళ్ళి పెట్టినాం మేము పైసలు. మా 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 డబ్బులతోని మీరు విగ్రహాలు కట్టి ఆ విగ్రహాలను బేరం పెట్టి రాజకీయాలు చేస్తూ మీరు విగ్రహాన్ని నడి బజార్లో నించోబెట్టి ఇప్పుడు కట్టబోయే మహాత్మా గాంధీ విగ్రహం కూడా అంతే. మీరు ఉన్న అసెట్స్ని కాపాడే బాధ్యత మీకు లేదు. ఉన్న అసెట్స్ని నీట్గా పెట్టుకున్నాము అండ్ దీనికి విద్యకి ఏమన్నా, విద్యార్థులకు ఏమన్నా ఈ ఎక్సలెన్స్ యూజ్ అవుతుందా, లోపల ఉన్నటువంటి ఆడిటోరియం యూజ్ అవుతుందా, దీని ఇంత పెద్ద అసెట్ని సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి అసెట్ని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలా, ఏ రకంగా నీట్గా మెయింటైన్ చేయాలా, ఏ రకంగా మనము ఇది భావి తరాలకు మనము అప్పచెప్పాలా ఇంత పెద్ద అసెట్ని అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. దీన్ని ప్రశ్నిద్దామని బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి అసలే లేదనుకో. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలే పక్కన పెట్టేసింది. మరి ఎవరు అడగాల? ఖచ్చితంగా జనరేషన్స్ మనలాంటి కామన్ పీపుల్ ఖచ్చితంగా అడగాలి, ప్రశ్నించాలి. అంటే దీన్నే ఆల్రెడీ కట్టిన తెలంగాణ గవర్నమెంట్ అసెట్నే మెయింటైన్ చేసే దిక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు.